బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు చంద్రబాబు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిట్ ముందు పూచికత్తులు సమర్పించి ముందస్తు బెయిల్ పొందనున్నారు చంద్రబాబు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని సిట్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. కవిత, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణానికి సంబంధించి ముందస్తు ఆ బెయిల్ కోసం సిట్ కార్యాలయానికి వచ్చారు. తాడేపల్లిలో ఉన్నటువంటి సిట్ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు పూచీకత్తులు సమర్పించి ముందస్తు ఆ బెయిల్ పొందేందుకు వచ్చారు. మనం చూస్తున్నాం ఇక్కడ తాడేపల్లి సిట్ కార్యాలయానికి సంబంధించి సిట్ కార్యాలయానికి వెళ్ళేటువంటి మార్గంలో పోలీసులు ట్రాఫిక్ని పూర్తిగా నిలువరించారు. అటువైపు ఏ వాహనాలు కూడా వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి. ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణానికి సంబంధించి A1 ముద్దాయిగా ఉన్నారు. A1 ముద్దాయిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తనని అరెస్టు చేయొద్దంటూ ఈ కేసుకు సంబంధించి కోర్టు నుండి ముందస్తు బెయిల్ తీసుకొచ్చారు. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సిట్ అధికారులకు ఇప్పుడు పూచీకత్తులు సమర్పించి ముందస్తు బెయిల్ తీసుకొని ఉన్నారు. ఇంతకుముందు తాడిగడపలో ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి సిఐడి కార్యాలయంలో మద్యం కుంభకోణానికి సంబంధించి కేసులో చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్కి సంబంధించిన పూచీకత్తులు సమర్పించి బెయిల్ తీసుకొని దీని తర్వాత మళ్ళీ గుంటూరు సిఐడి కార్యాలయానికి వెళ్తారు. గుంటూరు సిఐడి కార్యాలయానికి వెళ్ళి అక్కడ కూడా ఏదైతే మరొక కేసుకు సంబంధించి ప్రధానంగా చంద్రబాబు నాయుడు మద్యం కేసుకు సంబంధించి గుంటూరు సిఐడి కార్యాలయంలో ముందస్తు బెయిల్ తీసుకొని ఉన్నారు. ప్రధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణానికి సంబంధించినంత వరకు ఇప్పటికే ఈ స్కామ్కి సంబంధించి చంద్రబాబు A1 ముద్దాయిగా ఉన్నారు. ఈ కేసులో నారాయణ మాజీ మంత్రి నారాయణ పైన కేసు ఉంది. అదేవిధంగా నారా లోకేష్ పైన కేసు ఉంది. నారా లోకేష్ను కూడా గతంలో సిఐడి విచారించింది. ఇక మీదట ఈ కేసుకు సంబంధించి చంద్రబాబుని విచారించాలంటే ఆ 41A నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం విచారించాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది. ఇందులో చాలా క్లియర్గా ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణానికి సంబంధించి చంద్రబాబు గత ప్రభుత్వంలో ఏదైతే అమరావతి రాజధాని ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం ముందస్తు ప్రణాళికతో తమ హెరిటేజ్ సంస్థకి సంబంధించి అదేవిధంగా వివిధ సంస్థలకు సంబంధించినటువంటి లింగంనేనికి సంబంధించి కానీ భూములు కొనుగోలు చేయడమే కాకుండా అసైన్డ్ భూములన్నింటినీ కూడా రైతుల దగ్గర నుండి ముందుగా లాక్కొని ఆ తర్వాత దానికి తగ్గట్టుగా అలైన్మెంట్ పెంచుకోవడం, దాదాపుగా 100 కోట్ల రూపాయల ప్రయోజనం కలిగేలాగా మరీ ముఖ్యంగా చంద్రబాబుకి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులే నిర్వహిస్తున్నటువంటి హెరిటేజ్ సంస్థకి లబ్ధి చేకూర్చేలాగా హెరిటేజ్కి మేలు జరిగేలాగా ఇన్నర్ రింగ్ రోడ్డు హెరిటేజ్ భూములు ఎక్కడైతే కంతేరులో ఉన్నాయో కంతేరులో ఉన్నటువంటి హెరిటేజ్ భూములకి సమీపం వైపు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని మార్పులు చేర్పులు చేశారు. సో ఈ అలైన్మెంట్కి సంబంధించి మరీ ముఖ్యంగా దళితులకు సంబంధించినటువంటి అసైన్డ్ ల్యాండ్ ఏవైతే ఉన్నాయో అసైన్డ్ భూముల్ని అసైన్డ్ చట్టాన్ని ఉల్లంఘించి మరీ గతంలో వాటిని రైతుల దగ్గర నుండి తీసుకోవడం, దళిత రైతుల దగ్గర నుండి ఆ తర్వాత కొనుగోలు చేసిన తర్వాత వాటికి సంబంధించినంత వరకు రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పులు చేర్చినటువంటి సందర్భం ఉంది. దాంతోపాటుగా అలైన్మెంట్కి సంబంధించి ఈ ప్రాంతంలో లింగంనేని రమేష్ నుండి ఆ హెరిటేజ్ అప్పట్లో భూములు కొనుగోలు చేయడం కానీ ఆ భూములు కొనుగోలు చేసిన లావాదేవీల పైన కూడా గతంలో నారా లోకేష్ని సిఐడి అధికారులు ప్రశ్నించారు. అయితే ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు గతంలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో జైల్లో ఉండేటప్పుడు ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడే దానిపైన పీటీ వారెంట్ గతంలో దాఖలు చేసింది సిఐడి. అయితే ఆ సందర్భంగా పీటీ వారెంట్లు అప్పుడు ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఆ సందర్భంలోనే చంద్రబాబు బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్లో వాదనల తర్వాత ముందస్తు బెయిల్ని చంద్రబాబుకి మంజూరు చేసింది. ఆ ముందస్తు బెయిల్లో భాగంగా ప్రస్తుతం సిఐడి కార్యాలయానికి వచ్చి చంద్రబాబు పూచీకత్తులు హైకోర్టు ఆదేశాల అనుసారం పూచీకత్తులు సమర్పించి బెయిల్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగా ఇక్కడి నుండి మరి కాసేపట్లో చంద్రబాబు మరొక కేసులో విజయవాడ ఏదో గుంటూరు సిఐడి కార్యాలయానికి ప్రధానంగా గుంటూరు సిఐడి కార్యాలయానికి వెళ్ళి అక్కడ కూడా పూచీకత్తులు సమర్పించి గుంటూరు సిఐడి కార్యాలయంలో మద్యం కేసుకు సంబంధించి పూచీకత్తులు చంద్రబాబు హయాంలో జరిగినటువంటి మద్యం సంస్థలకు అనుమతులు ఇవ్వడం కానీ మద్యం సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలాగా కేబినెట్ నిర్ణయాలకు విరుద్ధంగా చేసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి గతంలో కేసు నమోదైంది మద్యం కుంభకోణానికి సంబంధించి. ఆ కేసులో కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఆ ముందస్తు బెయిల్కి సంబంధించి పూచీకత్తులు సమర్పించి తర్వాత ఇప్పుడు బెయిల్ తీసుకున్నారు. దీనికంటే ముందు విజయవాడలో చంద్రబాబు హయాంలో ఉచిత ఇసుక పేరుతో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఇసుక కుంభకోణంలో జరిగినటువంటి అక్రమాలు అప్పట్లో శాసనసభ్యులకు అనుగుణంగా ఎన్జీటీ ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఎన్జీటీ వేసినటువంటి పెనాల్టీ వీటన్నిటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఒక కేసు నమోదైంది. ఆ కేసులో చంద్రబాబు పైన ఆ కేసుకు సంబంధించి కూడా
ఆ ముందస్తు బెయిల్ మంజూరైంది. ముందస్తు బెయిల్ మంజూరైనటువంటి కేసుల్లో 3 కేసుల్లో కూడా ఈరోజు చంద్రబాబు ఇప్పుడు బెయిల్ పిటిషన్ ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి పూచీకత్తులు ఇచ్చి ఆ పూచీకత్తుల్ని ఆ తర్వాత ఆ పూచీకత్తుల్ని సమర్పించి ఒక్కొక్క ఆ బెయిల్ కూడా కోర్టు ప్రొసీజర్ ప్రకారం చేస్తున్న పరిస్థితి. ఇక్కడికైతే ప్రస్తుతం సిఐడి కార్యాలయం ఏదైతే తాడేపల్లి దీనికి సంబంధించి సిట్ ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణానికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంటు మార్పులు చేర్పులో అక్రమాలు జరిగాయి. ఆ మార్పులు చేర్పుల్లో ప్రధానమైనటువంటి సూత్రధారిగా అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. అదేవిధంగా సిఆర్డిఏ చైర్మన్ హోదాలో చంద్రబాబు ఉన్నారు. సిఆర్డిఏ చైర్మన్గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించారు. సో సిఆర్డిఏ ల్యాండ్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించి అనేక మార్పులు చేర్పులు నిర్ణయాలు చేసింది. ఆ క్యాబినెట్ నిర్ణయాలకు చట్టానికి విరుద్ధంగా వైలేషన్స్ పాల్పడింది. ఈ వైలేషన్స్ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి ముందస్తు బెయిల్ తీసుకున్నారు. సో ప్రస్తుతం కొద్దిసేపటి క్రిందటే చంద్రబాబు ఇక్కడ నుండి ముందస్తు బెయిల్కి సంబంధించిన పూచీకత్తులన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ నుండి బయలుదేరి గుంటూరు సిఐడి కార్యాలయానికి బయలుదేరారు. ఇక్కడ నుండి గుంటూరు వెళ్ళిన తర్వాత గుంటూరు సిఐడి కార్యాలయంలో చంద్రబాబు మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ముందస్తు ఆ బెయిల్కి అవసరమైనటువంటి పూచీకత్తులు సమర్పించి అక్కడ బెయిల్ పొందనున్నారు. కవిత. ఓకే సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.